నీలో సద్బుద్ధి ఉంటే నీకు కష్టం కలిగించిన వాడు కష్టపడతాడు. నీలో దుర్బుద్ధి ఉన్నప్పుడు నువ్వు కష్టపెట్టాలనుకున్నటువంటి వాళ్ళ వలన నువ్వు కష్టపడతావు. ఇది ఇప్పుడు హిజ్బుల్లా చీఫ్ నస్రుల్లాకి బాగా సరిపోతుంది. అక్టోబర్ 7వ తారీఖు లాస్ట్ ఇయర్ జరిగింది. ఏమిటది? ఇజ్రాయెల్ మీదకి హమాస్ వాళ్ళు వెళ్ళి దాడి చేయటం, అక్కడ 1200 మంది ప్రాణాలు తీయటం, టోటల్గా దాదాపు 1600-1800 మంది చనిపోయారు. ఆ ఘాతుకం, అత్యాచారాలు, ఆ దారుణమైనటువంటి దుర్మార్గాలు చేసి వీడియోలు ప్రొజెక్ట్ చేసింది. దాని గురించి అప్రిషియేట్ చేస్తూ మా శక్తి ఏంటో ఇజ్రాయెల్కి చూపించాం, ఇజ్రాయెల్కి ఎంత మాత్రమో గొప్ప శక్తి కాదు అంటూ ప్రకటించినటువంటి వాడల్లో హిజ్బుల్లా చీఫ్ నస్రుల్లా ఉన్నాడు. పరిహాసం చేస్తూ తమ విజయం గర్వకారణం అన్నటువంటిది చెప్పుకొచ్చాడు. అదే సందర్భంలో హమాస్ ఈ పని చేసిన ఘాతుకానికి చేసిన దాన్ని సమర్థించాడు. ఇప్పుడు అదే నస్రుల్లా ఏడుస్తున్నాడు. వాళ్ళకి సంబంధించినటువంటి డిప్యూటీ కమాండర్తో పాటుగా, డిప్యూటీ చీఫ్తో పాటుగా వందలాది మంది చనిపోవటం, బాంబులు పేలి చనిపోయినట్టుగా చేతుల్లోని సెల్ ఫోన్లు, చేతుల్లో ఉన్నటువంటి ల్యాప్టాప్ల లేకపోతే ఏదుంటే అది పేలిపోతుంది, చచ్చిపోతున్నటువంటి వాళ్ళది ఒక ఎత్తు అయితే, ఎయిర్ అటాక్స్లో సర్వనాశనం అవుతున్నటువంటి వేళ కంటతడి పెడుతున్నటువంటి దృశ్యాలు కర్మ రిటర్న్స్ అన్నటువంటి వాదన మరొకసారి సోషల్ మీడియా సాక్షిగా వైరల్ అవుతోంది.